హాయ్ ఫ్రెండ్స్, బచ్చల పప్పు చేశాను. మామూలుగా కుక్కర్లో విజిల్ పెట్టుకోకుండా మామూలు పప్పు వేసి పప్పులో ఆకు పెట్టేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసి చింతపండు కొంచెం వేసి ఉప్పు కారం వేసి కలిగి పెట్టేసి ఉడికినాక బాగా కలబెట్టేసి బాగా మెత్తగా చేసేసి తాలింపు చేశాను. గోంగూరతో తాలింపు చేశాను. తాలింపులో కొంచెం మెత్తగిందులో కొంచెం వెల్లుల్లిపాయి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసాను. అన్నీ వేసి ఇట్లా వచ్చింది పప్పు కూర. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, బాగా వస్తుంది. బచ్చల కూర పప్పు ఆరోగ్యానికి మంచిది, మనకి మోకాళ్ళ నొప్పులు అవి రాకుండా ఉంటాయి. ఇదిగో ఫ్రెండ్స్, మజ్జిగ చారు చేశాను. మజ్జిగ చారులో పెరుగు, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు కోసేసాను, పెద్ద ఉల్లిపాయలు. దాంట్లోనే పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం కొబ్బరి మిక్సీ పట్టి వేసాను. వేసి బొమ్మలాగా తాలింపు పెట్టాను. తాలింపు గింజలు వేసేసి కొంచెం మెంతులు వేసేసి కొంచెం జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి ఇదిగో ఇట్లా తాలింపు పెట్టి కొత్తిమీర వేసాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. రకరకాలుగా అంటారు, మెంతి మజ్జిగ అంటారు, మజ్జిగ చారు అంటారు, అట్లా రకరకాలుగా అంటారు. ఇదిగో ఫ్రెండ్స్, బొమ్మలాడితే మజ్జిగ చారు రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.